Hi guys, welcome back to Man of Cricket. చెన్నై సూపర్ కింగ్స్ కమ్బ్యాక్ సూపర్ కింగ్స్. సో వాళ్ళ వాళ్ళకు లాస్ట్ ఇయర్ వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి, వాళ్ళ ఇష్యూస్ను కవర్ చేసేలా స్క్వాడ్ సెలెక్ట్ చేశారా లేదా, అలాగే వాళ్ళ బెస్ట్ ప్లేయింగ్ టూల్ ఏంటి, ఓవర్సీస్ కాంబినేషన్ ఏంటి, అలాగే స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ సిఎస్కేకి ఉన్న ఇష్యూస్ చూసుకుంటే సో వాళ్ళు పొజిషన్ వచ్చేసరికి 5th. సో టేబుల్ కీలకమైన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు, మనం అందరు తెలుసు. సో వాళ్ళకున్న లైక్ సిఎస్కేకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. లైక్ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే మోస్ట్ డిపెండెంట్ ఋతు అండ్ దూబే మీదే డిపెండ్ అయ్యారు. వాళ్ళు రచిన్ను ఓపెనర్గా ట్రై చేశారు, అజింక్య రహానేని ట్రై చేశారు, మిచెల్ నుంచి పర్ఫార్మెన్స్ రాలేదు, మిడిల్ ఆర్డర్ సమీర్ రిజ్వీ నుంచి మంచి నాక్స్ రాలేదు, జడేజా నుంచి బ్యాటింగ్లో మంచి కాంట్రిబ్యూషన్ రాలేదు. సో మోస్ట్లీ బ్యాటింగ్ అనేది ఓన్లీ ఋతు అండ్ దుబే మీదే డిపెండ్ అయింది. అలాగే వన్ డౌన్ బ్యాటింగ్ ఇష్యూ కూడా మనం చూసాం, మిచెల్ని ట్రై చేశారని చెప్పాను. అలాగే అజింక్య రహానే ఫెయిల్ అయ్యాడు. ఇలాగే చూసుకుంటే బౌలింగ్ ఇష్యూస్ ఉన్నాయి. బౌలింగ్ లైక్ పతిరానా ఇంజురీ, పతిరానా ఓన్లీ 5 or 6 మ్యాచెస్ ఆడాడు, రిమైనింగ్ అన్నీ తను ఆడలేదు. అలాగే దీపక్ ఫామ్లో లేకపోవడం, పవర్ ప్లేలో ఇనిషియల్ పవర్ ప్లేలో వికెట్స్ తీయకపోవడం, టాస్ నాట్ ఇన్ ఫేవర్, ఇది సింపుల్గా రాశాను. సో లాస్ట్ ఇయర్ రుతురాజ్ గైక్వాడ్ చాలా టాస్లు ఓడిపోయాడు. అలాగే కొంచెం టాస్ కూడా ప్రాక్టీస్ చేశా అని చెప్పాడు కదా, సో దానికి ఈ పాయింట్ ఇంక్లూడ్ చేశాను. సో ఓవరాల్ చూసుకుంటే వాళ్ళ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ను కవర్ చేసుకునేకి రిజల్వ్ చేశారో లేదో చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూసుకుంటే, సో రవీంద్ర జడేజా, తలపతి వియాల్నో, సో తనను రీటైన్ చేసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, సో తనని రీటైన్ చేసుకున్నారు. మతీసా పతిరానా డెత్ బౌలర్, సో తనను రీటైన్ చేసుకున్నారు. శివం దూబే, సో తనను రీటైన్ చేసుకున్నారు. ఎంఎస్ ధోని అన్క్యాప్డ్ ప్లేయర్, సో తనను రిటైన్ చేసుకున్నారు. ఓన్లీ ధోని కోసమే ఆ రూల్స్ బీసీసీఐ చేంజ్ చేసిందని ఎవ్రీ వన్కి తెలుసు. సో ఇది వాళ్ళ రిటెన్షన్ లిస్ట్. ఓవరాల్ స్క్వాడ్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ ఇన్ డీటెయిల్ ఈచ్ లైక్ ఒక 1 or 2 minutes ఎవ్రీ వన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో కంటిన్యూస్గా పర్ఫార్మెన్సెస్ వస్తూనే ఉన్నాయి. తన దగ్గర నుంచి మినిమం 350 + 400 runs కాంట్రిబ్యూషన్ వస్తుంది. అలాగే ఒక ఆరెంజ్ క్యాప్ ఉంది. సో హీస్ లైక్ మెయిన్ పిల్లర్. అలాగే రుతురాజ్ గైక్వాడ్కు కొంచెం టీమ్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ తను ఇంటర్నేషనల్ మ్యాచెస్లో టీమిండియాలోకి రావాలి. సో తను టీమిండియాకు రావాలంటే ఎక్సెప్షనల్లీ వెల్ చేయాలి. లైక్ బోత్ క్యాప్టెన్సీ అలాగే బ్యాటింగ్లో 2 ఫోకస్ చేయాలి. సో మోర్ బ్యాటింగ్ ఫోకస్ జస్ట్ టీమ్ ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయ్యింది. సో మోస్ట్లీ బ్యాటింగ్ మీదే ఫోకస్ చేయాలి. సో సమ్వేర్ అరౌండ్ 750, 800 రన్స్ ప్లస్ చపాకులు ఆడుకుంటూ అంత రన్స్ సీజన్ రావడం కష్టం. బట్ 600+ రన్స్ సీజన్ తన దగ్గర నుంచి రావాలి, అప్పుడే ఇండియాకి ఆడేకి ఛాన్సెస్ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ రవీంద్ర జడేజా. సో తన మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు, ఎందుకంటే T20 మ్యాచెస్ ఆడాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే తను అప్ ది ఆర్డర్ ఆడిచ్చారు. సో ఓన్లీ దట్ T20 కన్సిడర్ చేసి. బట్ దిస్ ఇయర్ ఎలాంటి ఫ్రీడమ్ లేదు. మనకు తెలుసు రవీంద్ర జడేజా బోత్ బ్యాట్ అండ్ బౌలింగ్తో అలాగే ఫీల్డింగ్తో ఎంత బాగుంటాడో, సో తను ఉన్నాడు. సో శివం దుబే, సిక్సర్ దుబే. సో శివం దుబేకి ఒక క్లారిటీ ఉంది. నువ్వు ఓన్లీ మిడిల్ ఆర్డర్లో ఒక 10-20 balls ఆడేసి ఒక 4-5 సిక్స్లు కొట్టు, 3-4 సిక్స్లు కొట్టు, అదే నీ రోల్, అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అదే చేశాడు. దానివల్లే టీం ఇండియాలోకి కూడా వచ్చి ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అదే అంతలా ఆడాడు. సో నెక్స్ట్ చూసుకుంటే మతీసా పతిరానా. సో కొంచెం తన యాక్షన్ మార్చాడు. రీసెంట్గా చూసుకుంటే తన యాక్షన్ వల్ల రన్స్ లీక్ చేయడం కొంచెం, సో అవన్నీ మళ్ళీ మన నెట్లో చూశాను. సో తను మళ్ళీ ఓల్డ్ యాక్షన్కి బ్యాక్ వచ్చాడు. సో తను డెత్ బౌలింగ్ ఈజ్ ద మెయిన్ డెత్ బౌలింగ్. సో ఇంజురీ కన్సర్న్స్ లేకపోతే తనే ఈజ్ ద బెస్ట్. లైక్ లాస్ట్లో కూడా 5 matchesకి అరౌండ్ 10+ వికెట్స్ తీశాడు. ఎంఎస్ ది ఓజీ
ది మ్యాన్, ద మిత్, ది లెజెండ్. సో ఎంఎస్ ధోని గురించి ఏం చెప్పగలను. సో సిన్స్ ఈజ్ పోస్టర్ బాయ్ ఫ్రమ్ 2008. సో 2018 నుంచి ఓన్లీ వన్ పోస్టర్ బాయ్ ఉన్నాడు, అది ఆడే ఎంఎస్ది. సో అప్పటి నుంచి 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్క పోస్టర్ బాయ్. అలాగే చూసుకుంటే లాస్ట్ ఇయర్ హీ వాజ్ టెరిఫిక్. ఆల్మోస్ట్ లైక్ 70 బాల్స్ ఎన్నో ఆడాడు, over 200+ స్ట్రైక్ రేట్స్, ముంబై ఇండియన్స్ 6ల మీద 6లు. సో ఆ ధోనిని మళ్ళీ ఈ ఇయర్లో చూస్తే ఫ్యాన్స్కి పండగే. తాండవం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. సో నెక్స్ట్ చూసుకుంటే రాహుల్ త్రిపాఠి. సో రాహుల్ త్రిపాఠి లైక్ కేకేఆర్ కేకేఆర్కి ఆడాడు. ఆర్పిఎస్ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్లో తను బాగా మంచిగా సైన్ అయ్యాడు. తర్వాత కేకేఆర్కి వెళ్ళి ఆనంద్ మంచి పర్ఫార్మెన్సెస్ అక్కడక్కడ వచ్చాయి. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్కి వెళ్ళాడు. ఎస్ఆర్హెచ్లో కొన్ని మ్యాచెస్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఐ పర్సనల్లీ ఫీల్ సో రాహుల్ త్రిపాఠి ఈజ్ డిడ్ వెరీ వెల్ ఇన్ దిస్ సీజన్. తనకు ఒక రోల్ క్లారిటీ ఇస్తారు, 1 డౌన్ పక్కా ఫిక్స్ చేస్తారు మ్యాక్సిమం. సో తన దగ్గర ఏదైతే పీక్ రాహుల్ త్రిపాఠిని చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే తను 2017 సీజన్లో ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడాడో ఓపెనర్గా, సో అదే రోల్ ఈసారి సిఎస్కేకి చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే డెవాన్ కాన్వే ఈజ్ ఫ్రమ్ లాస్ట్ 2023 సీజన్ కప్పు గెలవడానికి తన ఒక మెయిన్ రీజన్. అలాగే చూసుకుంటే 24లో తన ఇంజురీ వల్ల ప్లేయింగ్ లెవెన్లో లేకపోవడం, తనకు రిప్లేస్మెంట్గా రిచర్డ్ గ్లేసన్ రావడం. 25లో చేసుకుంటే తను రిటైన్ చేయలేదు, మళ్ళీ బైబ్యాక్ చేశారు. సో తన దగ్గర నుంచి కూడా కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్, ఆల్దో రీసెంట్ ఇయర్స్లో కొంచెం రీసెంట్గా చూస్తే కొంచెం ఫామ్ డిప్ అయింది. సో బట్ చెపాక్ స్టేడియంలో తనకు మంచి రికార్డ్స్ ఉన్నాయి సో తన యాంకర్ ఇన్నింగ్స్ ఆడతాడు కాబట్టి తను మోస్ట్లీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ సచిన్ రవీంద్ర, హు డిడ్ వెరీ వెల్. ఛాంపియన్స్ ట్రోఫీలో 2 సెంచరీస్ చేశాడు. సో ఓన్లీ కన్సర్న్ ఈజ్ ఈ T20 ఫార్మాలిటీలో అంతా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఓన్లీ ఆర్సీబీ మీద 2 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఏదైతే ఎలిమినేట్ అయ్యారో లాస్ట్ స్టేజింగ్ మ్యాచ్లో అక్కడ, అలాగే ఫస్ట్ ఇనిషియల్ మ్యాచ్లో ఓన్లీ ఆర్సీబీ మీద మాత్రం మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. రిమైనింగ్ టీమ్స్ మీద తను స్ట్రగుల్ అయిపోయాడు. నెక్స్ట్ చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్, హోమ్ కమింగ్. సో 2018 నుంచి 2013 వరకు రవిచంద్రన్ అశ్విన్ ఇస్ ద కీ ప్లేయర్. సో తర్వాత తను ఆర్ఆర్కి వెళ్ళాడు. తర్వాత ఆర్ఆర్కి వెళ్ళాడు. సో ఆర్ఆర్ నుంచి ఇప్పుడు మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్కి వచ్చాడు. అంతకుముందు పంజాబ్ ఢిల్లీ సమ్వేర్ కొన్ని టీమ్స్కి వెళ్ళి మళ్ళీ ఫైనల్గా సిఎస్కే హోమ్ కమింగ్. సో అశ్విన్ ఎలాగో బోత్ బ్యాట్ అండ్ కంట్రిబ్యూషన్ చేస్తాడు. పవర్ ప్లేలో బౌలింగ్ కావాలంటే పవర్ ప్లేలో, మిడిల్ ఓవర్స్లో ఈజ్ లైక్ మెజిషియన్. లైక్ మంచిగా థింక్ చేసి బాల్ వేస్తాడు. సో నెక్స్ట్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్. సో ఏదైతే దీపక్ చాహర్ లేని లోటు సో ఖలీల్ అహ్మద్ మీద పడుతుంది. సో తను పవర్ ప్లేలో మంచిగా స్వింగర్స్ వేస్తాడు. సో పవర్ ప్లేలలో రీసెంట్ ఇయర్స్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ చూసుకున్న పవర్ ప్లేలలో కంటిన్యూస్గా వికెట్ చేశారు. సో తను పవర్ ప్లే ప్లస్ డెత్ బౌలింగ్ ఉంటాడు. నూర్ అహ్మద్ సో గుజరాత్ తరపున ఆడాడు. సో ఎక్సెప్షనల్లీ వెల్, లిటిల్ బిట్ బ్యాటింగ్తో కాంట్రిబ్యూట్ చేయగలడు. అలాగే చూసుకుంటే ఆక్షన్లో సింపుల్ లైక్ 5 crores దగ్గర గుజరాత్ ఆర్టీఎం యూజ్ చేస్తే చెన్నై దాన్ని డబుల్ హిట్ చేసి ఫ్లెమింగ్ సింపుల్గా ఇట్లా 10 అని చెప్పాడు. సో నెక్స్ట్ చూసుకుంటే విజయ్ శంకర్ 3D ప్లేయర్. సో విజయ్ శంకర్ చూసుకుంటే జీటీ తరపున ఆడుతున్నాడు. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా తను జీటీకి మాత్రం మంచిగా చేశాడు. లైక్ లేట్ ఆర్డర్లో వచ్చి తన దగ్గర నుంచి ఒక 3 కొన్ని 30+ నాక్స్, ఒక 4-5 ఇన్నింగ్స్ ఉన్నాయి. శ్యామ్ కరణ్ చూసుకుంటే చెన్నై ఫ్యాన్స్ తనని చాలా అంటే చాలా లవ్ చేస్తారు. సో 2020 సీజన్ వేర్ సిఎస్కే స్ట్రగుల్. సో తను ఒక్కడు మాత్రం ఎవ్రీ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేశాడు, బోత్ బ్యాట్ అండ్ బౌలింగ్. సో 21 స్కోర్లో ఈవెన్ తను ప్లేయింగ్ లెవెల్, తను ఇంజురీ వల్ల తను సీజన్లోకి రాకపోవడం, 22లో మళ్ళీ బ్యాక్ చేస్తే అంతే కుదరకపోవడం, పంజాబ్ 18 crores వెళ్ళడం. బట్ ఈ ఇయర్ సింపుల్గా 2 crores దొరికేశాడు బేస్ ప్రైస్కే. సో తను లాగేశారు.
షేక్ రషీద్ మన తెలుగువాడు. సో తినకు డొమెస్టిక్‌లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో ప్లేయింగ్ లెవెన్‌లో ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో మంచి క్లాస్ ప్లేయర్. సో ఎవరైనా టాప్ ఆర్డర్ ప్లేయర్ ఇంజ్యూర్ అయితే సో తను ప్లేయింగ్ లెవెన్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అన్సుల్ కంబోజే, దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ ఇండియా. హార్డ్ లెన్స్ హిట్ చేస్తాడు. ఈవెన్ డొమెస్టిక్ సీజన్లో ఒక 10 వికెట్ హాల్ ఉంది. మ్యాచ్ అంటే 10 వికెట్ తీశాడు. వెరీ టాలెంటెడ్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ తరపున ఒక ఫ్యూ మ్యాచెస్ ఆడాడు. ఐ రిమెంబర్ లైక్ ఈవెన్ హెడ్ వికెట్ కూడా తీశాడు అనుకుంటా లాస్ట్ ఇయర్. సో అన్సుల్ కంబోజ్ ఈజ్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్. సో తిను ప్లేయింగ్ లెవెన్లో ఉంటే మంచిది. బట్ కాంబినేషన్ చూసుకుంటే తను ప్లేయింగ్ లెవెన్లోకి సెట్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. సో తనని ఇంక్లూడ్ చేస్తే ప్లేయింగ్ లెవెన్ అనేది చాలా హార్డ్ లెన్స్ హిట్ చేస్తాడు. వికెట్ డెలివరీ, బాల్స్ వేస్తాడు. ఈవెన్ పవర్ ప్లేలో స్వింగ్ ఉంటుంది, స్వింగ్ చేస్తాడు. ఈవెన్ డెత్ ఓవర్స్లో కటర్స్ వేరియేషన్స్ ఉంటాయి. సో అన్సుల్ కంబోజ్ ఇస్ ద వెరీ గుడ్ బౌలర్. నెక్స్ట్ చూసుకుంటే ముఖేష్ చౌదరి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. సో తనకు సిఎస్కే 2020 నుంచి ఎప్పటి నుంచి 21 నుంచి తను సిఎస్కేతోనే ట్రావెల్ అవుతున్నాడు. దీపక్ చాహర్ లేని లోతు 2022 ఇయర్లో తానే తీసుకున్నాడు. సో ముఖేష్ చౌదరి ఈజ్ ద గుడ్, బట్ తన ప్లేయింగ్ లెవెన్లో ఆడడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ చూసుకుంటే దీపక్ కూడా లైక్ ప్రతిసారి టాప్ ఆర్డర్లో మంచిగా చేయడం చూసాం, కానీ లేటర్ ఆర్డర్లో లాస్ట్ ఇయర్ ఎల్ఎస్సి తరఫున తనకు మంచి మ్యాచెస్ రాలేదు, కొన్ని మ్యాచెస్ వచ్చాయి. సో కొన్ని మ్యాచెస్లో ఒక ఫ్యూ మ్యాచెస్ మాత్రమే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఫామ్ అనేది కొంచెం డిప్ అయి ఉంది. నెక్స్ట్ గుర్మన్ ప్రీత్ సింగ్, దిస్ ఈజ్ తమిళనాడు డొమెస్టిక్ ఆడే ప్లేయరు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసరు. సో హైట్ వచ్చేసరికి 6.3 ఉంటాడు. సో తన వేరియేషన్స్ బాగుంటాయి. పవర్ ప్లేలో స్వింగ్స్ ఉంటాయి. చూసుకుంటే హార్దిక్ పాండ్యా కుమ్మి పడేశాడు స్మాట్లో అనుకుంటా. బట్ 6 వికెట్స్. సో మంచి ఫామ్లో ఉన్నాడు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కు లైక్ లెట్సే ఖలీల్ అహ్మద్కి ఇంజూర్ అయినా సో తిను బ్యాకప్గా ఉంటాడు. ముఖేష్ చౌదరి ఉన్నా కూడా గుర్మన్ప్రీత్ సింగ్ అనేది కొంచెం ఈవెన్ నెట్ బౌలర్గా ఉన్నాడు సిఎస్కేకి. నెక్స్ట్ చూసుకుంటే నాథన్ ఎల్లిస్. సో పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ ఫర్ పతిరాన్ అని చెప్పొచ్చు. మనకు సింపుల్గా లైక్ నాథన్ ఎల్లిస్ యాక్షన్, స్లో కటర్స్ ఉంటాయి, థింకింగ్ బౌలరు, లాట్ ఆఫ్ వేరియేషన్స్ మీద డిపెండ్ అవుతాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు. ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన మీద మంచిగా బౌలింగ్ వేస్తాడు. సో జెమ్మీ ఓవర్టన్, సో ఫినిషర్, లైక్ లేట్ ఆర్డర్లో వచ్చి బిగ్ హిట్టింగ్స్ కొట్టగలడు. అలాగే బౌలింగ్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. కమలేష్ నాగర్కోటి, సో దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. బట్ యంగ్స్టర్ 2000 కోల్కతా నైట్ రైడర్స్కి ఉన్న ఇంజురీ కన్సర్న్స్ వల్ల తను మ్యాచ్ ఆడకపోవడం, సో చెన్నైకి వచ్చాడు. సో ఐ డోంట్ థింక్ లైక్ తను ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఫాస్ట్, బట్ తనకు మ్యాచ్ వస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే తిను మహారాష్ట్ర ప్లేయర్, మేబీ మోస్ట్లీ ఆల్రౌండర్ తను. సో మోస్ట్లీ బౌలింగ్తోనే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది తప్ప తిన బ్యాటింగ్తో అంతగా చూడలేదు. ఇట్స్ మోస్ట్లీ లైక్ రుతురాజ్ గైక్వాడ్ సజెషన్ అనుకుంటా. సో తనను రామకృష్ణ ఘోష్ను కాంట్రిబ్యూషన్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే శ్రేయాస్ గోపాల్, గుగ్లీ గోపాల్ అనొచ్చు, లెగ్ స్పిన్నర్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా రాజస్థాన్కు ఉన్నప్పుడు మంచిగా సైన్ అయ్యాడు. సో తర్వాత తను ఫంబుల్ అవ్వడం, టీంలో రెగ్యులర్గా ప్లేసెస్ రాకపోవడం. ఈ వాజ్ వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్. సో ఎప్పుడన్నా లెగ్ స్పిన్నర్ కావాలనుకుంటే తన స్క్వాడ్లో ఉన్నాడు. నెక్స్ట్ వంశీ బేడి ఈజ్ ఢిల్లీ ప్లేయర్. సో లేట్ ఆర్డర్లో వచ్చి మంచి బిగ్ హిట్టింగ్స్ చేయగలడు. సో తను వికెట్ కీపర్గా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రూ సిద్ధార్థ్, తమిళనాడు ప్లేయర్. డొమెస్టిక్ సీజన్స్లో మంచి ఫస్ట్ క్లాస్లో 100 అలా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూస్తే స్క్వాడ్ అనేది బాగుంది. ఎవ్రీ టిక్ ఈజ్ కరెక్ట్ అని చెప్పొచ్చు. లైక్ పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కార్నర్ సెలెక్ట్ చేసాయి. ఓవరాల్ స్క్వాడ్ బాగుంది. నెక్స్ట్ బెస్ట్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరెవరు ఉంటారు అనేది చూద్దాం. సో నెక్స్ట్ ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ కాన్వే మోస్ట్లీ ఓపెన్ చేయొచ్చు. రచిన్ లైక్ సిఎస్కే ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఏదంటే లైక్ మోస్ట్లీ వాళ్ళు కొంచెం మంది లైక్ కాన్వే ఫిట్గా ఉంటే మోస్ట్లీ వాళ్ళు కాన్వేకే గేమ్ ఇస్తారు. ఓన్లీ లైక్ అన్లెస్ కాన్వే ఫెయిల్ అయితే మేబీ రచిన్ తేవచ్చు. బట్ ఇనిషియల్ మ్యాచెస్లో మాత్రం కాన్వే
రుతురాజ్ గైక్వాడ్, సో ఋతువే. ఓకే, వాళ్ళ పార్ట్నర్షిప్ చూసుకున్న 2023 కప్ గెలవడానికి మెయిన్ కారణం పార్ట్నర్షిప్ వాళ్ళు రుతురాజ్ గైక్వాడ్ కాన్వే. సో ఈవెన్ సిఎస్కి సక్సెస్ అవుతుందా లేదా అనేది మోస్ట్ డిపెండ్ ఆన్ ద టాప్ ఆర్డర్. సో వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే ఎప్పుడెప్పుడు పర్ఫామ్ చేస్తుందో వాళ్ళు అప్పుడప్పుడు కప్పులు కొట్టారు. సో వాళ్ళ మోస్ట్లీ కాన్వే మాత్రమే ఉంటాడు. నెక్స్ట్ చూసుకుంటే వన్ డౌన్ రాహుల్ త్రిపాఠి. సో తనకు రాహుల్ త్రిపాఠి ఉంటాడు. నెక్స్ట్ చూసుకుంటే శివం దుబే. సో ఈ నెంబర్ 5 స్లాట్ అనేది ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తారు. లైక్ ఇదర్ విజయ్ శంకర్ కానీ దీపక్ కూడా ఎనీవన్ ఒకరు ప్లే చేయొచ్చు. నెక్స్ట్ జడేజా, నెంబర్ 7లో ధోని, నెంబర్ 8 శ్యామ్ కరణ్. సో ఇనిషియల్ మ్యాచెస్లో శ్యామ్ కరణ్ ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ తన దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాకపోతే తనకు లైక్ రిప్లేస్మెంట్గా ఓవర్టన్ ఉన్నాడు. సో ఓవర్టన్ వస్తాడు. నెక్స్ట్ నెంబర్ 9లో అశ్విన్, నెంబర్ 10 నూర్ అహ్మద్. సో అవే మ్యాచెస్లో నూర్ అహ్మద్ ప్లేస్లో ఓవర్టన్ ఆర్ లైక్ ఎక్కడైతే స్పిన్ కాకుండా ఫ్లాట్ పిచెస్ ఉంటాయో అక్కడ నూర్ అహ్మద్ ప్లేస్లో ఓవర్టన్ ఆర్ నాటన్ ఎలిస్. సో అలా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో నెంబర్ 11 వచ్చేసరికి పతిరానా, హు డిడ్ వెరీ వెల్. సో డెత్ బౌలింగ్ తనే చూసుకుంటాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్స్లో అన్సుల్ కంపోజీ, ఖలీల్ అహ్మద్, దీపక్ కూడా, విజయ్ శంకర్ వీళ్ళు నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ బ్యాటింగ్ అయితే మోస్ట్లీ విజయ్ శంకర్ కానీ దీపక్ కూడాలో ఒకరు వస్తారు. బౌలింగ్లో ఖలీల్ అహ్మద్ వస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ లెఫ్ట్ ఆర్మ్ చూసుకుంటే మనకు ఆల్రెడీ శ్యామ్ కరణ్ ఉన్నారు కాబట్టి అన్సుల్ కంబోజీని ట్రై చేసినా చేయొచ్చు. బట్ మోస్ట్లీ ఖలీల్ అహ్మద్ అనేది ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. సో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే డెప్త్ ఉంది. లైక్ నెంబర్ అశ్విన్ కమింగ్ అట్ ద 9. సో 9 నెంబర్ వరకు లైన్ బ్యాటింగ్ డెప్త్ ఉంది. సో మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ శివం దుబే మీద భారం ఎక్కువ పడవచ్చు. ఓపెనర్స్ ఫైర్ అవ్వాల్సి ఉంటుంది. సో బ్యాకప్స్ చూసుకున్న కాన్వేకి వీళ్ళకు లైక్ స్క్వాడ్ ఎలా ఉందంటే లైక్ రుతురాజ్ గైక్వాడ్ అలా ఎవరైనా ఇంజూర్ అయితే వాళ్ళకి షేక్ రషీద్ బ్యాకప్ ఉన్నాడు. రాహుల్ త్రిపాఠికి లెట్స్ దీపక్ కూడా ఇఫ్ ఇన్ కేస్ తను అవైలబుల్ అంటే దీపక్ కూడా, విజయ్ శంకర్, శివన్ దుబేకి విజయ్ శంకర్, జడేజాకు రచిన్ రవీంద్ర. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ జడేజా ఫిట్గా లేకుంటే సేమ్ స్కిమిలర్ సెట్ ఉన్న రచిన్ రవీంద్రని తెచ్చి ఒక ఫారెన్ లైక్ నూర్ అహ్మద్ డ్రాప్ చేసి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ను తెచ్చుకోవడం ఇలా చేయొచ్చు. సో ధోనికి వంశీ బేది ఉన్నాడు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ కాన్వే కీపింగ్ చేయగలడు. సో అశ్విన్కు ఇఫ్ ఇన్ కేస్ అశ్విన్ ఫిట్గా లేకపోతే ఈవెన్ దీపక్ కూడాతో స్మాల్ బౌలింగ్ చేయించుకోవచ్చు. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ రూల్. సో నెక్స్ట్ వాళ్ళ స్ట్రెంత్స్ గురించి మాట్లాడుకున్నాం. సో స్ట్రెంత్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ స్ట్రెంత్ అంటే దేర్ హోమ్ గ్రౌండ్. ఓకే, సో హోమ్ గ్రౌండ్ ఎలా అంటే చెపాక్లో చెక్కేస్తారు. చెపాకులో ఎలా ఉంటుందంటే స్పిన్ ట్రయో. ఓకే, చెపాకులో వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ ఇస్ ద ఓన్లీ టీమ్. ఓకే, మోస్ట్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఈజ్ ద మోస్ట్లీ టీమ్ హూ హ్యావ్ మోర్ సక్సెస్ రేట్ ఇన్ దేర్ హోమ్. సో హోమ్ అడ్వాంటేజ్ అనేది వాళ్ళు చాలా యూజ్ చేస్తారు. పిచ్ అనేది వాళ్ళ ఫేవర్గా యూజ్ చేసుకుంటారు. ఈవెన్ లాస్ట్ సీజన్ అంత బ్యాడ్ సీజన్ అయినా వాళ్ళు దేర్ 5 మ్యాచెస్ హోమ్లో గెలిచారు. సో ఈ సీజన్ కూడా కన్ఫామ్గా 5 మ్యాచెస్ ఈజీగా 5 to 6 మ్యాచెస్ హోమ్లో గెలుస్తారు. సో హోమ్ గ్రౌండ్ అనేది చాలా అడ్వాంటేజ్. ఈవెన్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాకప్. సో వాళ్ళ స్ట్రెంత్ ఈవెన్ వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ప్లేయర్కు లైక్ రిప్లేస్మెంట్ ఉంది. సో ఇలాంటి బిగ్ టోర్నమెంట్లో లైక్ మనకి ఇంజురీ లెట్స్ సే శ్యామ్ కరణ్కి ఇంజురీ అయినా ఓవర్టన్ ఉన్నాడు, పతిరానాకి ఇంజురీ అయితే నాటన్ ఎల్లిస్ ఉండడం, నూర్ అహ్మద్కి ఇంజురీ అయితే మేబీ శ్రేయాస్ గోపాల్ని తెచ్చి ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్రని ఇంక్లూడ్ చేయడం. సో వాళ్ళకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. శివన్ దుబేకి విజయ్ శంకర్, అశ్విన్కు లైక్ లెట్స్ రాహుల్ త్రిపాఠికి దీపక్ కూడా, అశ్విన్కు ఒకవేళ ఆఫ్ స్పిన్ కావాలంటే దీపక్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. సో మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి స్లాట్కు ఆప్షన్ ఉంది. ఈవెన్ బ్యాకప్ ఆల్సో స్ట్రాంగ్గా ఉంది. సో దట్స్ ద మెయిన్ థింగ్. బ్యాకప్ ఉండడం వేరు, బ్యాకప్ కూడా స్ట్రాంగ్ ఉండడం దట్స్ ద బెటర్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్ తీసుకుంటే దేర్ స్పిన్ ట్రియో. సో జడేజా, అశ్విన్ అండ్ నూర్ అహ్మద్. సో నూర్ అహ్మద్ కావాలనుకుంటే వాళ్ళకు శ్రేయాస్ గోపాల్ను కూడా తెచ్చుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ స్పిన్ చపాకులు అనేది మోర్ స్పిన్ ఉంటే.
సో ఈవెన్ అబ్దుల్ లైక్ రచిన్ రవీంద్ర స్క్వాడ్లో పెట్టుకొని తనతో బౌలింగ్ చేయించుకోవచ్చు శ్యామ్ కరణ్ ప్లస్. సో స్పిన్ అనేది చాలా అంటే చాలా థ్రెట్ ఉంది. సో స్పిన్తో మ్యాచ్ తిప్పేసుకోగలరు. సో మోస్ట్లీ ప్రతి టీం అనేది స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్పిన్కు. నెక్స్ట్ చూసుకుంటే ఆల్రౌండర్ స్ట్రెంత్. సో వాళ్ళ ఆల్రౌండర్ సిఎస్కే ఎప్పటి నుంచో వాళ్ళ ఆల్రౌండర్స్ను ఫిక్స్ చేయడం, ఆల్రౌండర్స్ నమ్మడం చాలా ఎక్కువ నమ్ముతారు. ఇప్పుడు చూసుకుంటే శ్యామ్ కరణ్ అండ్ జడేజా మంచి ప్రాపర్ ఆల్రౌండర్స్ ఉన్నారు. అశ్విన్ మంచి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ టైపు, విజయ్ శంకర్ బ్యాటింగ్ ఆల్రౌండర్, శివన్ దుబే బ్యాటింగ్ ఆల్రౌండర్, దీపక్ కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్. సో ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ వల్ల వాళ్ళకు బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా ఉంది. ఈవెన్ ఓవర్టన్ చూసుకున్న ఆల్రౌండర్. సో బ్యాటింగ్ ఆల్రౌండర్ అనేది చాలా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ పేర్ కాంబో. ఓపెనింగ్ పేర్ అంటే ఋతు కాన్వే చాలా సక్సెస్ఫుల్ వాళ్ళ పార్ట్నర్షిప్. ఎందుకంటే మనం 2023 సీజన్ చూసుకుంటే వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఆడేసి ఎవ్రీ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేశారు. లైక్ ఋతు యాక్సలేట్ మోడ్ చూసుకుంటే కాన్వే వచ్చేసరికి యాంకర్ ఇన్నింగ్స్ ఆడడం. సో ఈవెన్ రైట్ టైంలో కాన్వే ఫైనల్ మ్యాచ్లో తను అగ్రెషన్ మ్యాచ్ ఆడడం. సో సిచ్యువేషన్స్ బట్టి మోస్ట్లీ కాన్వే యాంకర్ రోల్ తీసుకుంటే ఋతు అగ్రెసివ్ మోడ్ చూసుకోవడం. సో వాళ్ళ పేరు మాత్రం మంచిగా సెట్ అయింది లైక్ ఋతువే. నెక్స్ట్ వీక్నెస్ల గురించి మాట్లాడుకున్నాం. సో వీక్నెస్లు చూసుకుంటే దేర్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్. సో లైక్ బ్యాటింగ్ భారం అనేది ఋతు అండ్ కాన్వే, శివన్ దుబే వీళ్ళ ముగ్గురు మీదే డిపెండ్ అయి ఉంది. మిగతా ప్లేయర్స్ మీద కొంచెం అంటే వాళ్ళ ఫామ్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల. సో మోస్ట్లీ వాళ్ళు బ్యాటింగ్ అనేది కొంచెం కన్సర్న్గా ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. లైక్ త్రిపాఠి నుంచి అలాగే విజయ్ శంకర్, జడేజా వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారనేది. సో మిడిల్ ఆర్డర్ కొంచెం బ్యాటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే చూసుకుంటే పవర్ ప్లే అగ్రెషన్. సో ఏదైతే ఈ మోడ్రన్ డే క్రికెట్ ఎవాల్వ్ అయిందో లైక్ ఎవ్రీ టీమ్ ద వే మనకు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే హిట్టింగ్ ఎలా ఉన్నా, ఆర్ఆర్ పవర్ ప్లే, ఎస్ఎస్పి జైస్వాల్. సో అట్లా పవర్ హిట్టర్స్ లైక్ ఈవెన్ రోహిత్ శర్మ ఫర్ ముంబై ఇండియన్స్. సో ఆ పవర్ ప్లే బట్లర్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో ఆ పవర్ ప్లే అగ్రెషన్ అనేది కొంచెం సిఎస్కేలో తక్కువైపోయింది. మోస్ట్లీ ఋతు మేబీ అగ్రెషన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. లైక్ కాన్వే యాంకర్ ఇన్నింగ్స్ ఆడచ్చు. లైక్ కాన్వే అవుట్ అయితే మేబీ ఋతు యాంకర్ ఇన్నింగ్స్కి వెళ్ళి నెక్స్ట్ ఆఫ్ ద బ్యాట్స్మెన్స్ను అగ్రెషన్ అటాక్ మోడ్లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ బౌలింగ్లో చూసుకున్న పవర్ ప్లేలో లాస్ట్ ఇయర్ వాళ్ళకు పవర్ ప్లే బౌలింగ్లో వికెట్లు రావడం, తుషార్ దేశపాండే నుంచి వికెట్లు వచ్చినా కూడా దీపక్ చహర్ రాకపోవడం. సో దీపక్ చహర్కు రిప్లేస్మెంట్గా తీసుకున్న ఖలీల్ అహ్మద్. సో మోస్ట్లీ పవర్ ప్లేలో వీళ్ళు వచ్చేసరికి ఖలీల్ అహ్మద్, నెక్స్ట్ శ్యామ్ కరణ్ అలాగే రవిచంద్రన్ అశ్విన్. సో వీళ్ళు పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తారు. సో పవర్ ప్లేలో ఇనిషియల్ వికెట్లు తీసుకోవాల్సిన బాధ్యత మోస్ట్లీ ఖలీల్ అహ్మద్ మీద ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఓవర్సీస్ కాంబినేషన్. సో ఓవర్సీస్ కాంబినేషన్ అనేది కెప్టెన్కు కొంచెం మనం అనుకుంటాం, మనకైతే డౌట్లు ఉంటాయి. బట్ అక్కడ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు, తలా ఉన్నాడు, అండ్ ఈవెన్ దేర్ క్యాప్టెన్ రుతురాజ్ ఉన్నాడు. సో వాళ్ళకు కాంబినేషన్స్ కొంచెం కష్టమేం కాకపోవచ్చు. బట్ కొంచెం లైక్ లెట్స్ వన్ సింపుల్ లైక్ కాన్వేనా రచిన్ రవీంద్రనా ఫామ్లో. రచిన్ రవీంద్ర చూస్తే ఫామ్లో ఉన్నాడు, కాన్వే చూస్తే ఫామ్లో లేడు. సో ఆ చిన్న కొంచెం ఓవర్సీస్ కాంబినేషన్ సెట్ చేసుకోవడంలో కొంచెం కనిపించవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫినిషింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫినిషింగ్ చూసుకుంటే ప్రాపర్ ఫినిషర్స్ లేరు. అదర్ టీమ్స్కు చూసుకుంటే ఈవెన్ కేకేఆర్కి చూసుకుంటే రింకు సింగ్, రసెల్ లాంటి వాళ్ళు, రమన్దీప్ సింగ్ లాంటి వాళ్ళు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఉండడం. సో నెక్స్ట్ హార్దిక్ పాండ్యా, ఇంకా ఎస్ఆర్హెచ్కు. సో లైక్ ఎవ్రీ టీమ్ లైక్ అట్లా పిన్స్ హిట్టింగ్ పవర్ ప్లే లేదు, ఐ మీన్ పవర్ హిట్టర్స్ లేదు. సో ధోని ఉన్నాడు. బట్ ధోని దగ్గర నుంచి అంత మంచి లైక్ లాస్ట్ ఇయర్ ఉంది. బట్ తను ఓన్లీ 4-5 బాల్స్ 6-7-10 బాల్స్కు మాత్రమే ఫేస్ చేసే టైంలో వస్తున్నాడు. సో తన దగ్గర నుంచి ఫినిషింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేం. సో జడేజా ఫినిషర్గా అంత ప్రూవ్ చేసుకున్నారు. ఐ మీన్ ఫినిషర్గా లైక్ ప్రూవ్ చేసుకునే కాదు, ఫినిషర్గా మనం అంత అగ్రెసివ్ రోల్ చూడలేదు. సో తను మాత్రం
లైక్ ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్లో తన దగ్గర నుంచి మంచి లైక్ ఎప్పుడో మన లైక్ అంత పిన్స్ హిట్టర్ కాదు, లైక్ 30 balls 55 runs ఆ రేంజ్లో చేసేటట్లు ఉంటాడు, కానీ 30 balls 70-80 runs కొట్టేంత లేదు. సో శ్యామ్ కరణ్ చూసుకున్న అడపదడప ఫినిషింగ్ చేయగలడు. ఓవర్టన్ ఉన్నాడు, సో హూ డిడ్ వెరీ వెల్, బట్ తను ప్లేయింగ్ లెవెన్లో ఉండడం అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. సో వాళ్ళకి ఫినిషింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ లైక్ లుక్ అట్ ద స్క్వాడ్ ఎవ్రీథింగ్ అలా చూసుకుంటే వాళ్ళు సో లుక్ అట్ ద స్క్వాడ్, వాళ్ళ స్క్వాడ్ను అలాగే వాళ్ళ మ్యాచెస్ను చూసుకుంటే వన్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే వాళ్ళకు 6 మ్యాచెస్లో 4 హోమ్ గ్రౌండ్స్లో ఉన్నాయి. సో అది చాలా అంటే చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే టేబుల్ టాప్ అవ్వడానికి సో ఆ మూమెంటం వస్తుంది. ఆ మూమెంటం వల్ల అదర్ ఇక్కడ వేరే గ్రౌండ్స్కి వెళ్ళినా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ వాళ్ళ స్క్వాడ్ చూస్తే వాళ్ళ ఇష్యూస్ స్ట్రెంగ్స్ చూసుకున్న తర్వాత పక్కా ప్లే ఆఫ్స్ అని ఉంది. అండ్ సింపుల్ లైక్ వన్ మోర్ థింగ్, దే ఆర్ పక్కా ఫైనల్ అని కూడా అనిపిస్తుంది. సో సింపుల్ లాజిక్ ఏంటంటే దెర్ ఈజ్ నో 2 IPL consecutive, no, there is no 2 consecutive IPL finals without పేరు తెలుసు అనుకున్నా. సో అదే సింపుల్ లాజిక్. సో యా సో క్వాలిఫై ఫైనల్కి వెళ్ళాలంటే ఋతు అండ్ దుబే మీద బ్యాటింగ్ డిపెండ్ అయింటుంది. బౌలింగ్ వచ్చేసరికి అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ఎలా ఉన్నాడు, పతిరానా మీద మోస్ట్ డిలే ఉంటుంది డెత్ బౌలింగ్. యా దాట్స్ ఇట్ ఎవ్రీథింగ్. సో మోస్ట్లీ వాళ్ళు ఫైనల్లో ఉండొచ్చు. అకార్డింగ్ టు ద స్టాట్స్ చూస్తే ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దాట్స్ ఇట్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.